హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మనం వంటలు ఏమేం చేసుకున్నాం, స్పెషల్ ఏంటి, పూజా విధానం ఏంటి అన్నీ ఒకసారి చూసేద్దాం రండి. ఆలస్యం ఎందుకు, వచ్చేయండి ఫ్రెండ్స్. నేను పూజ ఈ విధంగా కంప్లీట్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. సో మినపవడలు హనుమాన్కి ఇష్టం కాబట్టి మినపవడలు చేశాను. మినపవడలు మన వీడియోలో ఉందండి, ఒకసారి ఫుల్ వీడియో చూసి రాని వాళ్ళు చూసి నేర్చుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తాయి. పులిహోర వీడియో నేను చేయలేదండి, మీకు కావాలంటే మీకోసం ఒకసారి చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, మీకోసం నేను ఫుల్ వీడియో పులిహోర తీస్తాను. ఇప్పుడు మాల కూడా అల్లానండి నేను హనుమాన్కి, ఆ మాల కూడా ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి, మాల కూడా కంప్లీట్ అయిపోయింది స్వామివారికి వేయడానికి. సో పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామండి. ప్రసాదం అంతా తీసేసుకున్నాను, ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం రండి. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదామండి. ప్రసాదం అంతా అక్కడే పంచి వచ్చేద్దాం. సో అది ఎంట్రన్స్ గేట్ అండి, ఇదేనండి రామాలయం టెంపుల్. సో మీకు గుడి అంతా ఒకసారి చూపిస్తాను, టెంపుల్ అంతా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి స్టార్టింగ్, చిన్న గుడే అండి, చాలా ఏం పెద్దదేం కాదు, నార్మల్గా ఉంటుంది. పబ్లిక్ కూడా బాగా వస్తారు ఈ టెంపుల్కి. పిల్లలు గోల చేస్తున్నారండి, తమ్ముడు కోసం మేము ఇక్కడ వెయిట్ చేసి ఉన్నాం. పిల్లలు ఆకలేస్తుంది కదా, ఆగలేరు వాళ్ళు. సో ప్రదక్షిణాలు చేసేద్దామండి. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మెయిన్ ప్రదక్షిణాలు ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా ప్రదక్షిణాలు చేసేద్దాం. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఎనర్జీ అయిపోయే లోపే మనం కంప్లీట్ చేసేయాలండి, లేకపోతే అరిచి గోల చేస్తారు. పిల్లలతో రావడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. బాగుంటే బాగుంటుంది, వాళ్ళు ఏడ్చి అరుస్తూ గారాబం చేస్తే ఉండలేం కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఫాస్ట్గా చేసేద్దాం. సో నేను ఇవాళ లోకల్ టెంపుల్కే వచ్చేసాను, దగ్గరున్నే టెంపుల్కి. ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు స్వామివారిని మీకు చూపిస్తాను. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇంకా లక్ష్మణుడు సీతాదేవి ఉన్న గర్భగుడి అండి ఇక్కడ. ఇది ఈ గర్భగుడి పక్కనే ఉంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇది హనుమాన్ గర్భగుడి అండి. హనుమాన్కి అలంకరణ చేస్తున్నారు కాబట్టి కర్టన్స్ అట్లా క్లోజ్ చేసి పెట్టారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఓం పూజ కూడా స్టార్ట్ చేశారు, ఓం పూజ కూడా జరుగుతుంది. చూశారు కదా, పబ్లిక్ కూడా పెరిగిపోతున్నారు. మనం వచ్చినప్పుడు ఇంత పబ్లిక్ లేరు, అందరూ వచ్చేస్తున్నారు, ఉండే కొద్దీ ఎక్కువ అయిపోతున్నారు పబ్లిక్. మీరు ఇవాళ టెంపుల్కి ఎవరైనా వెళ్ళకపోతే మీరు కూడా స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. మీకు క్లియర్గా స్వామివారిని నేను చూపిస్తాను. చూడండి, స్వామివారి అలంకరణ అయిపోయింది, చాలా సింపుల్గా అలంకరణ చేశారు. మీకు ఇంకా నీట్గా క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి చూసి దర్శనం చేసేసుకోండి. నేనైతే దర్శనం చేసుకున్నాకనే ఈ వీడియో తీశాను. చూశారు కదా, చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నారు. చూసి దర్శనం చేసుకోండి. చాలా బాగున్నారు, చాలా సింపుల్గా బాగున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా ప్రసాదం పంచేద్దామండి నెక్స్ట్. సో ఈ ప్రసాదం పంచడం కంప్లీట్ అయిపోయాక గుడికి వెళ్ళడం రావడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అందరికీ ఇవ్వాలి. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసానండి, ప్రసాదం కూడా అయిపోయింది, గుడి కంప్లీట్ అయిపోయింది. ఇవాళ నేను హనుమాన్ జయంతి ఇలా జరుపుకున్నాను. చూశారు కదండి, మీరు కూడా ఎలా జరుపుకున్నారు, ఏం స్పెషల్ చేశారు అని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.